ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, వాటన్నిటి కూడా కొంత సమయం ఇచ్చి తర్వాత ఏం చేశారు ఏం చేయలేదు అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 3 బడ్జెట్లు అయిపోయినాయి. 24-25 బడ్జెట్ అయిపోయింది. 25-26 బడ్జెట్, 26-27 బడ్జెట్ కూడా మనకు అయిపోయింది. ఇంకా ఉండేది బ్యాలెన్స్ 2 బడ్జెట్లు. మరి 3 బడ్జెట్లు అయిపోయినాయి. 5 సంవత్సరాల్లో 5 బడ్జెట్లు 3 బడ్జెట్లు అయిపోయినాయి. బ్యాలెన్స్ ఉండేది ఇంకా 2 బడ్జెట్లే. మరి ఈ యొక్క 3 బడ్జెట్లో 2024 ఎన్నికల్లో మరి చెప్పినటువంటి హామీలు ఏ రకంగా ఎంతవరకు నెరవేర్చాడు అవన్నీ కూడా ఒక దఫా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మరి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు తెలియజెప్పాలి. ఆ కార్యక్రమంలో భాగంగా మాకు ఈ నెల 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారము ఈరోజు పోస్టులు ఆవిష్కరణ చేస్తున్నాం. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, నిన్న జిల్లా లెవెల్లో చేశాం. రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినట్టు ఏమీ చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు పరిపాలన ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా మరి ఈ యొక్క నిరసన ప్రదర్శన తెలియజేయాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకున్నటువంటి 5 మండలాల్లో రేపు ఉదయం నిరసన కార్యక్రమాలు ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా చేయడం జరుగుతుంది. మాది ఒక్కటే, మేము చెప్పింది చేస్తాం, చేసింది చెప్తాం, వెన్నుపోటు పొడిచింది మేము ఏలెత్తి చూపిస్తాం. అది మా పాలసీ. మరి దాంట్లో బాగానే మనం చూసాం, సూపర్ 6 అని చూసాం. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఆడబిడ్డ నిధి అన్నాడు. ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు. ఆడబిడ్డ నిధి అనేది అడ్రస్ దొరుకుతుంది ఉంది అన్న? అడ్రస్ ఉందా? ఎక్కడి నుంచావా? ₹1 ఎవరికైనా ఇచ్చావా? ఇవ్వలే. మరి నిరుద్యోగ వృత్తి అన్నావు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఇస్తానన్నావు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నిరుద్యోగ వృత్తికి నెలకు ₹3,000 నిరుద్యోగ వృత్తి అన్నా. మరి ఈరోజు ఎంతమంది యువకులు పాపం ఉద్యోగాలు రాక ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తారన్నావు, ఎక్కడ ఇప్పించావు? మరి మాటలు చెప్తున్నావు, రోజు పేపర్లో వేస్తాడు, ఇన్ని ఇండస్ట్రీలు వస్తాడా, ఇన్ని ఇండస్ట్రీస్ వస్తాడా, ఇంతమంది లక్షల ఉద్యోగాలు వస్తాడు, ఇన్ని ఎకరాల స్థలం ఇచ్చాడా అమరావతిలో అంటాడు. ఏడవచ్చుడే ఆడగలరు. మాకు 50 ఏళ్ళకైనా వచ్చాయి అసలు నువ్వు చెప్పేటట్టు కూడా అది లేదు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు. అన్నావా లేదా? నువ్వు చెప్పిందే కదా. ఏ ఒక్కరికైనా ఇచ్చావు అసలు? కొత్త దేవుడి ఎరుగు. అర్హత ఉండి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్కరికైనా అర్హత ఉండే వాళ్ళకి ఇచ్చినా, అర్హత ఉండే వాళ్ళకి ఇవ్వకుండా పోగా అర్హత ఉండినటువంటి వాళ్ళకి ఏదో ఒక సొడ్డు చెప్పి దాదాపు 4-5 లక్షల మందిని మరి ముంచేసిన వాళ్ళు, వాళ్ళకి పెన్షన్ లేకుండా కట్ చేసిన లేదా? ప్రతి నెల 10,000 20,000 కట్ చేస్తారు ఎవరు అసలు? మరి ఇవన్నీ కూడా మోసం చేయడం కదా అసలు. మరి దేశంలో సగానికి పైన బీసీలు ఉన్నారు, దాదాపు 18% ఎస్సీలు ఉన్నారు.
మైనార్టీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు. అంటే నువ్వు దాదాపు వీళ్ళందరూ కలుసుకుంటే ఓసీ 28 కంటే ఎక్కువ ఉన్నారు, 25% కూడా. 75% నువ్వు మోసం చేశావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ రాష్ట్రంలో 75% ఉంటారు. 75 మందిని మోసం చేసి వెన్నుపోటు పొడిచినావా లేదా? వాళ్ళతో లబ్ధి పొంది మరి అర్హత ఉన్నటువంటి 60 ఏళ్ళు నిండిన 70 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు, భర్త చనిపోయినటువంటి 2 ఏళ్ళు పూర్తి భర్త చనిపోయినటువంటి వితంతువులు కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి తల్లికి వందనం, నీకు 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 నీకని ఎన్ని చెప్పినడో అవసరం అదే బాగా జోక్గా ఉంది. ఇంతపోయినా ఏమిస్తున్నావు? ఇచ్చావా? 2 సంవత్సరాలు పూర్తయింది కదా, 3వ సంవత్సరం మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా. దూరం నుంచి ఎంతమందికి ఇచ్చావు? ఎంత ఇస్తున్నావు? ఇంట్లో 3 ఉంటే 3 15, 4 ఉంటే 4 15, 2 ఉంటే 2 15 అన్నారు. ఏమైంది నీ హామీ? ఏమైంది నీ హామీ? తల్లికి వందనం కాదు, తల్లికి ద్రోహం చేసినాడు చంద్రబాబు నాయుడు. తల్లికి ద్రోహంగా తలపెట్టాడు. ఇచ్చిన మాట నెరవేర్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు మహిళలు కుటుంబంలో పిల్లలు చదివించుకుంటున్నారు. ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది రండి దేశంలో. మరి అదే రకంగా చూస్తాం. దీపం మారిపోయింది. దీపం మారిపోయింది. సంవత్సరానికి 3, 2 ఏళ్లకు 6. ఎన్ని ఇచ్చాడు? అందరికీ అర్హత ఉండే వాళ్ళందరికీ ఇచ్చినాడా? ఆడొకడికి ఇచ్చిన అనిపించుకుంటున్నాడు. చేయి కడుక్కున్నాడు, అంతే అయిపోయాయి. అన్నీ నేను చేసిన. ఈరోజు పేపర్లో చూసినాయి, ఈనాడులో సిగ్గులేక ఈ నెల 25 నుంచి సైకిల్ వేసుకొని ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన ఘనకీర్తి, వాళ్ళు చెప్పిన ఇవన్నీ కూడా చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించినాడు. అంటే మేము ఇప్పుడు ఇది చేస్తున్నాం కదా, దానికి కౌంటర్గా చేయాలన్నాడు. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నాయకులకు, తెలుగుదేశం వాళ్ళకి, కానీ మేము ఉంటాం, మీరు వస్తాం, ప్రతి ఇల్లు తిరుగుదాం. మా కార్యకర్తలు వస్తారు, మీరు రండి, ఇల్లు తిరుగుదాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా మీ కుటుంబానికి లబ్ధి జరిగింది? ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పిన పథకాలు ఎంతవరకు మీకు అబ్బినాయి? ఎన్నికల ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ అడిషనల్గా ఇస్తానన్నాడు. అది క్లియర్గా ఎవిడెన్స్, రికార్డ్ ఎవిడెన్స్. మరి అవన్నీ ఇవ్వకుండా పోగా ఆయన చెప్పినట్టు కూడా ఊరు ఇవ్వడంలే. మరి ఇది ద్రోహం కదా? మరి అన్నదాత సుఖీభవ, సుఖంగా ఉన్నారు. సుఖంగా ఇవ్వగానే దుఃఖంతో ఉన్నారు ఈరోజు అన్నదాతలంతా. ఏ ఒక్క అన్నదాత హ్యాపీగా లేడు. 20,000 రూపాయలు ఇస్తామన్నావు, 2 సంవత్సరాలు ఇది 40,000 ఇవాళ. అది కేంద్రం ఇచ్చేటటువంటి అది కాక అన్నావు. 5,000, 10,000తోనే సరి చేసినావు. ఇచ్చావా? మరి వాళ్ళు సుఖంగా ఎటుంటారు? నువ్వు చెప్పిన వాడు ఇవ్వకుండా పోతే పోనీ అది నువ్వు ఇవ్వలేదు, కనీసం రైతులు పండించినటువంటి పంట గిట్టుబాటు జరుగుతుందా? రైతులు నువ్వు సక్రమంగా ఎరువులు ఇస్తున్నావా? రైతును అన్ని రకాల మోసం చేసి, దగా చేసి, మరి ఈరోజు నష్టపోతే ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, రైతులకు ఏం లేదు. అసలు రైతులు సుఖంగా ఏం లేరు, దుఃఖంతో ఉన్నారు ఎక్కడ చూసినా కానీ కూడా. మరి మీ ప్రభుత్వంలో ఆ రకంగా జరుగుతుంది. ఫ్రీ బస్సులు అన్నావు, ఏడవుతుందని అన్ని బస్సులు పెట్టావు ఫ్రీ బస్సులు. రేపు అన్నీ ఎలక్ట్రికల్ బస్సు వస్తున్నాయి, దాంట్లో లేదట, ఎక్స్ప్రెస్ లేదట, ఏదో కొన్ని పల్లెలు తిరిగే బస్సులు వాటికి మాత్రమే ఇది అంటున్నాడు. మరి అన్ని రకాలు చూసుకుంటే ఈరోజు విద్యారంగం నిర్వీర్యమైపోయింది. ఎందుకంటే కాలేజీల్లో నా దగ్గర చాలామంది ఇచ్చారు, ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు, మాకు సర్టిఫికేట్ ఇవ్వమంటున్నారు, లేకపోతే డబ్బు కట్టి తీసుకోమంటున్నారు, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు అడుగుతున్నాం. వాళ్ళు అదే చెప్తున్నారు,
మాకు ఎవరో ఒక డబ్బు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వదు, ఇది చేస్తున్నాం. మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత బాగా జరుగుతూ ఉండేది. ఎంతమంది ఈరోజు ఇన్ని మెడికల్ కాలేజీలు, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయంటే రాజశేఖర్ పోయినావే కదా ఫీజు రీయింబర్స్మెంట్. అంటే అదే రకంగా ఆరోగ్యంగా తీసుకుంటే, ఆరోగ్యశ్రీ తీసుకుంటే పోయింది. రాజశేఖర్ రెడ్డి కొన్ని లక్షల ప్రాణాలు కాపాడేటువంటి పథకాన్ని నీరు గడిచి ఈరోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసాడు. ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ ఇవ్వాల్సినట్టు డబ్బులు ఎగరగొట్టి వాళ్ళు ఇప్పుడు అంటారు మేము చేయము, ఆరోగ్యశ్రీ మేము చేయదలుచుకోలేదు. మా యొక్క డ్యూస్ పే చేయండి, మళ్ళీ మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది చేయడం లేదు. మరి ఇన్ని రకాల మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు రేపు 25 నుంచి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు తిరగమంటున్నాడంటే గిన ఎంత పచ్చి అబద్ధాలైనా కానీ, ఎన్ని రకాల ద్రోహం చేసినా కానీ, ఎంతమంది ద్రోహం చేశాడు? మహిళలు ద్రోహం చేశాడు, 1500 రూపాయలు ఇస్తా అన్నాడు. యువతను, నిరుద్యోగ యువతను మోసం చేశాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ని మోసం చేశాడా? ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టకుండా చదువుకునే విద్యార్థులందరినీ కూడా మోసం చేశాడా? ఆరోగ్యం సర్దుకాలి ఆసుపత్రి పాలయ్యేటువంటి ఎంతోమంది ఈరోజు పేదవారికి ఆరోగ్యశ్రీ తీసేయడం వల్ల లక్షలాది రూపాయల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు బాగు చేయించుకునే స్తోమత లేని వాళ్ళందరూ కూడా ఈరోజు చనిపోవాల్సిన పరిస్థితి వస్తారు. మరి అందరినీ మహిళలు చేసినావు, యువతను చేసినావు, రైతులను చేసినావు, విద్యార్థులను చేసినావు, అందరినీ మోసం, అందరి మోసం చేసినావు. 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరం బడ్జెట్ కూడా పెట్టాం. బడ్జెట్లో కూడా ఇవన్నీ ఏవీ లేవు. ఏమి పెట్టారు అంటే 3వ సంవత్సరం కూడా మోసం అయిపోయింది. 3వ సంవత్సరం కూడా వెన్నుపోటు రెడీ. మరి ఇంత మోసం చేసి ఇంకా నేను సూపర్ 6 చేసినాను, ఫుల్ సక్సెస్, సూపర్ 7 చేసిన ఫుల్ సక్సెస్ చెప్తున్నాడంటే నిజంగా హ్యాండ్స్ అప్ చంద్రబాబు నాయుడు. అబద్ధాన్ని కూడా నిజమని చెప్పి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడంటే కినా అంతకంటే ద్రోహం కొట్టున్నాడు. అంత పచ్చిగా అబద్ధాలను మోసవేసిన ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నాడంటే కినా ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పటికే బాగా అర్థమైపోయింది. మేము మోసపోయాం, పొరపాటు పడ్డాం, ఆశపడ్డాం, నష్టపోయినాం అనే కార్యక్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసారు. అన్ని వర్గాల వారికి కూడా, అన్ని వర్గాల వారికి కూడా మనం ఇచ్చాము. మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 45 ఏళ్ళకు చేయుతూ ఇచ్చామా లేదా? అర్హత ఉండే వాళ్ళందరికీ ఇచ్చామా లేదా? సంవత్సరానికి 18,000 లక్షలు ఇచ్చాం. పొదుపు సంఘాల ఆసరా కింద అన్ని సంఘాలకు ఇచ్చామా లేదా? మరి ఎన్ని పథకాలు ఇచ్చినా మనం ఇచ్చినట్టయితే చెప్తే గిన ఈరోజు మనం అమ్మఒడి ఇచ్చినాం, వసతిదివిని ఇచ్చినాం, విద్యాదేవిని ఇచ్చినాం, విదేశీ విద్యాదేవిని ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చినాం, 0 వడ్డీ ఇచ్చాం, పంటల బీమా ఇచ్చాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, మత్స్యకార భరోసా ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, బీమా ఇచ్చాం, కాపునేస్తం ఇచ్చాం, నేతన నేస్తం ఇచ్చాం, జగనన్న చేదోడు ఇస్తాం, లానేస్తం ఇచ్చాం, మోహన మిత్ర ఇచ్చాం, ఆరోగ్య ఆసరా ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చినాం. మరి కోవిడ్ టైంలో ఎంతోమంది చేసాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇచ్చాం, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, షాదీ, హౌసింగ్, జగనన్న తోడు, ఇవన్నీ ఎన్నో ఇచ్చాం. ఈరోజు ఏ ఒక్కటన్నా ఉందా? నేతల నేస్తం 24,000 సంవత్సరాలు ఇచ్చాను. ఈరోజు ఒక్క నేతల నేస్తానికి ఇచ్చాడు. ఏ ఒక్కరికైనా ఇచ్చాడు అసలు. మరి నేను ఇచ్చిన అన్నీ అమలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది కాకుండా నేను ఎక్స్ట్రా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినది ఇలా నువ్వు చెప్పినట్టు అంతకంటే ఇవ్వడం అది నీ పరిస్థితి. మరి ఆ కార్యక్రమం భాగంగా మరి రేపు
అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 9వ తారీఖు వచ్చేసి మాకు ఇండోర్ మీటింగ్, ఇది 12 కార్యక్రమం మీద ఇక్కడనే జరుగుతుంది. 5 కిలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో చేస్తాం, మాట్లాడుకుంటాం. 12వ తేదీ మాత్రం భారీగా ర్యాలీ ఉంటుంది. చంద్రబాబు చేసిన మోసాలన్నీ ప్రజలకు తెలియజెప్పే విధంగా చేస్తున్నాం. ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము తీసుకెళ్తున్నాం దీన్ని. చంద్రబాబు 2 సంవత్సరాలు అయినా కానీ కూడా ఇతరులు చేయకుండా ప్రజలను అన్ని రంగాల వారిని వెన్నుపోటు పొడిచినాడు అని తెలియజెప్పే కార్యక్రమాన్ని చేపట్టబోతాడు.